హాయ్ బ్రో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ సెకండ్ వీడియో యాక్చువల్లీ ఏమైందంటే సెకండ్ వీడియో ఒకసారి అప్లోడ్ చేశాను, ఫీల్ అవ్వకండి. నాది ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, బట్ ఏమైందంటే డీవీ అయిన వెంటనే అప్లోడ్ చేయాలి. నా ఫోన్ హ్యాక్ అయ్యి కొంచెం రీస్టార్ట్ అయిపోయింది, మొత్తం ఫ్యాక్టరీ రీస్టార్ట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు అప్లోడ్ చేశాను రీస్టార్ట్, దాన్ని మొత్తం వీడియోస్ అన్ని బ్యాకప్ కొట్టి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తే కనుక పార్ట్ 2. యాక్చువల్లీ ఏంటంటే డీవీ తర్వాత ఎప్పుడు వస్తుందో జాయినింగ్ లెటర్, అండ్ జాయిన్ లెటర్ కావాల్సింది ఏంటి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వడానికి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలా ఫిల్అప్ చేయాలి, టీచర్ అన్నీ ఎక్స్ప్లెయిన్. ఓకే, అంతకన్నా ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్టింగ్ ఉంటుంది. ఇంకా వీడియోస్ పెడతా ఉంటాను ఈసారి నుంచి డైలీ, ఓకేనా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా, ప్రతి ఒక్కరికైనా. ఎగ్జాక్ట్లీ బ్రో, మీ జాయినింగ్ లెటర్ ఎప్పుడు వస్తుందో చెప్తాను వినండి. మీరు డీవీ అయిపోయింది, నాకు ఎప్పుడు డీవీ అయిందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో అయింది. మే 2వ తారీఖున అయింది నా డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీకు చూపిస్తాను స్లిప్, ఇది ఎందుకన్నా మంచిది అనేసి స్లిప్ పక్కన పెడుతున్నాను. మే 2వ తారీఖున అయింది డీవీ. అండ్ జాయిన్ లెటర్ నాకు ఎప్పుడు వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ 17/7/2025లో వచ్చింది. అంటే నాకు చాలా లేట్ వచ్చింది, 3 months టైం పడ్డది నాకు రావడానికి, జాయిన్ లెటర్ రావడానికి. డీవీ అయిన తర్వాత దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత పేషెన్స్ ఉండాలో, ఓకేనా. పేషెన్స్ ముఖ్యం మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పడుతుంది ప్రతిదానికి. మనకి ఎప్పుడు రావాలి తెలుసా, జనవరిలో అప్లై చేసాం మనం. జనవరిలో అప్లై చేస్తే నాకు జాయిన్ లెటర్ ఎప్పుడు వచ్చింది 10, బట్ 17 అని చూపిస్తుంది ఇక్కడ సర్టిఫికెట్స్ దీనిలో, జాయిన్ లెటర్లోనే. బట్ నాకు రావడం అయితే మేలో రావడం అయితే 28వ తారీఖున వచ్చింది. ఎగ్జాక్ట్లీ 3 months టైం పడ్డది నాకు రావడానికి, ఓకేనా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే జాయిన్ లెటర్ ఫైల్స్ జాయిన్ లెటర్లకి ఏం కావాలి బ్రో, ఫామ్స్ ఏం కావాలి, అండ్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఏంటి మొత్తం పిన్ టు పిన్ డీటెయిల్ చెప్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ప్రతిదీ టీచర్ అన్నీ ఒక వీడియోలో కవర్ చేసేస్తాను, సింగిల్గా ఫాస్ట్గా చెప్పేస్తాను కూడా. నాకు కూడా అంత టైం లేదు, ఛార్జ్ అయిపోతుంది కెమెరాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సినవి చెప్తాను వినండి. కావాల్సినవి ఫస్ట్ బాండ్ పేపర్, రైట్ సైడ్ చూపిస్తాను. బాండ్ పేపర్ అండ్ 4 witnesses అండ్ డిక్లరేషన్ బై క్యాండిడేట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్, ఐడెంటిఫై సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, దాని తర్వాత ఎక్నాలజ్మెంట్, దాని తర్వాత ఇన్కమ్, ఓకేనా. ఇది మీకు క్లారిటీ చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్, ఓకేనా. ఇవన్నీ మీకు రైట్ సైడ్ చూపించినవన్నీ ఆల్ పీడిఎఫ్ నాకు ఇచ్చాను, అంటే కాల్ లెటర్లో మీకు జాయిన్ లెటర్లోనే వస్తుంది పీడిఎఫ్ అవన్నీ. బట్ ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను వినండి, ఓకేనా. ఫస్ట్ మనకి ఏంటి, బాండ్ పేపర్ అదేసి స్టాంప్. మీకు ఇలా మీకు సైడ్ చూపిస్తాను. నేను జిరాక్స్లు ఇవన్నీ నేను ఫిల్అప్ చేసి జిరాక్స్. ఫస్ట్ మీ నేము, దాని తర్వాత మీ ఫాదర్ నేమ్, దాని తర్వాత మీ అడ్రస్, దాని తర్వాత మీ ఫాదర్ నేమ్. మళ్ళీ ఇక్కడ స్టాంప్ ఉంది కదా, అది అదే స్టాంప్. అంటే మేము రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి 10 rupees స్టాంప్ ఇమ్మంటే ఇస్తారో ఆ స్టాంప్ వేసాడు. తర్వాత 4 witnesses. ఇక్కడ చూడండి మీరు సిగ్నేచర్స్, ఫోటో కూడా పెడతాను చూడండి. 4 సిగ్నేచర్స్ కావాలి, అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ కావాలి, అండ్ ఆ 4 ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అండ్ వాటి మీద సిగ్నేచర్స్ కావాలి, ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మీ సిగ్నేచర్ ఒకటి, కింద మీ డాడీది, ఇక్కడ వరకు వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్సెస్, ఇక్కడ 2 అయినాయా. నెక్స్ట్ డిక్లరేషన్ బై ద క్యాండిడేట్, మీ నేము, తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత ఐడి నెంబర్. అంటే మీకు కాల్ లెటర్ మీద ఉంటుంది, మీకు మార్క్ చేసి పెడతాను చూడండి. కాల్ లెటర్ మీద ఐడి నెంబర్ ఉంటుంది, ఆ ఐడి నెంబర్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ కూడా మీకు అదే జాయినింగ్ లెటర్ మీద ఉంటుంది. నెక్స్ట్ మీ ట్రైడ్, ఎలక్ట్రికల్ ట్రైడ్. దాని తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద అయితే కనుక ఫస్ట్ మీ నేము, నెక్స్ట్ మీ ఫాదర్ నేము, నెక్స్ట్ అక్కడ ఉన్నది ప్రిన్సిపల్ రాస్తాడు, 3 to 4 years 5 years ఎంత రాస్తాడో, కింద మీ నేము. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ అయితే మీ ప్రిన్సిపల్ సార్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ వేస్తారనమాట, ఓకేనా. క్యారెక్టర్ సర్టిఫికేట్ మీద అండ్ ఐడెంటిఫై సర్టిఫికేట్ మీద ఫస్ట్ మీ నేము, నెక్స్ట్ మీ ఫాదర్ నేము, నెక్స్ట్ 4 years 3 years మీ ప్రిన్సిపల్ సార్ వేస్తారు, అందులో స్టాంప్ వేస్తాడు, స్టాంప్ అండ్ సిగ్నేచర్ పెట్టేస్తారు సార్, ఓకేనా.
దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ 2 టైప్స్ చెప్తాను ఏంటంటే, ఇంకోటి ఉంది కదా మనకి రైట్ సైడ్ చూపిస్తాను, అది ఎవరికంటే ఎస్సీలకి. ఓకేనా, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ అది చూపిస్తాను, ఇది ఎస్సీ ఎస్టీలకి. ఓకే, తర్వాత ఓబీసీకి ఈ ఫార్మేట్ మనం సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్దే ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ కాదు, ఈ ఫార్మేట్ కావాలి. మీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సిగ్నేచర్ పెట్టాలి, ఎంఆర్ఓ స్టాంప్ వేసి సీల్ వేసి సిగ్నేచర్ పెట్టాలి, ఈ ఫార్మేట్లో కావాలి క్యాస్ట్. దాని తర్వాత ఎక్నాలజ్మెంట్కి వచ్చేసరికి ఫస్ట్ మీ నేమ్, నెక్స్ట్ మీ ఫాదర్ది, నెక్స్ట్ ఐడి నెంబర్ చెప్పాను కదా జాయిన్ లెటర్ మీద ఉంటుంది, పైన సీరియల్ నెంబర్ కూడా జాయిన్ లెటర్ మీద ఉంటుంది. ట్రేడ్ ఎస్ఎస్సి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాయి. ఎస్ఎస్సి అంటే కనుక ఎస్ఎస్సి అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద అది రోల్ నెంబర్ ఉంటుంది, అది ఐటీఐ రోల్ నెంబరు. నెక్స్ట్ ఎన్సీవిటీ రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, అది. నెక్స్ట్ ఇది వస్తే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరికంటే ఇది ఓసీకి అండ్ కొంచెం కేటగిరీ తక్కువ ఉంటారు కదా వాళ్ళకి. ఇది ఓబీసీకి అవసరం, ఇది అవాయిడ్ చేయొచ్చు ఓబీసీకి. అండ్ క్యాస్ట్ ఫస్ట్ ఉంది ఒక ఫార్మేట్, ఇది అవసరం లేదు, అండ్ ఈ రెండు అవసరం లేదు ఓబీసీలకి. ఓకేనా, ఇది అవసరం క్యాస్ట్, ఈ ఫార్మేట్ ముఖ్యం, బిగులో గుర్తుపెట్టుకో. అండ్ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 10 అట్టుకెళ్ళండి సరే, 10 అవసరం లేదు, ఒక 8. ఓకేనా, 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఒక మెడికల్ సర్టిఫికేట్, ఒక న్యూ ఫార్మ్, ఇది ఒకటి. అంతే డాక్యుమెంట్స్ అయితే మీకు కావాల్సినవి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చెప్తాను ఏంటంటే, దీని తర్వాత ఇవన్నీ తీసుకుని అక్కడ నాకైతే లాలగొండలో బిల్డింగ్ ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ రైల్వే స్టేషన్ పక్కన ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీకు రైట్ సైడ్ చూపిస్తుంది చూడండి, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాలి ఇవన్నీ. మ్యాక్సిమం ఇవన్నీ సబ్మిట్ చేయడానికి 3 or 4 days కంపల్సరీ పడుద్ది, 3 to 4 days ఈజీగా పడుద్ది. అండ్ చెప్తే నమ్ముతారు లేదు కానీ బాగుంటుంది. అంటే ఏ విధంగా బాగుంటుంది అంటే ఆఫీసెస్ గట్రా చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా అందంగా ఉంటుంది. అందులో వెళ్ళారంటే కనుక కంపల్సరీ దీంట్లో జాబ్ కొట్టాలనిపిస్తుంది మీకు, అంత నీట్గా ఉంటుంది అన్నమాట, అంత అందంగా. మీకు వీడియో పెడతాను చూడండి, అండ్ ఎలా సబ్మిట్ చేయాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే మీకు రేపు ఉందంటే జాయినింగ్ ఈరోజు వెళ్ళండి, 1 day బ్యాక్కి వెళ్ళి ఏంటో ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, మాకు కొంచెం లెంతీ ప్రాసెస్ చెప్పాలంటే, చాలా లెంత్గా ఉంది. అక్కడ 4 days టైం పడుతుంది మాకు జాయిన్ అవ్వడానికి, 4 and 5 days. ఇప్పుడు నేను ఫస్ట్ తారీఖుకి వెళ్ళాను, ఫస్ట్ డేట్కి వెళ్తే ఈరోజు 7th జాయిన్ అయ్యాను. రేపు నుంచి వెళ్ళి వర్క్ చేయాలి నేను. ఓకేనా, దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. ఫస్ట్కి వెళ్తే 7th జాయిన్ అయ్యాను నేను, 7 days టైం పడింది నాకు. ఓకేనా, అందుకే ఒక రోజు ముందు వెళ్ళండి, నేను వెళ్ళలేదు, మీరు వెళ్ళండి అని చెప్తాను.